మంది భక్తులు ఇవాళ ఏంటంటే ఆయన్ని దేవుణ్ణి ఏంటంటే రోజు చూస్తూ ఉంటారు. పొద్దున్న లేచిన కాడి నుంచి దండం పెట్టుకుంటుంటారు. కనీసం 70-80 వేల మంది భక్తులు ఏంటంటే రోజుకి రావడం జరుగుతుంది పెద్ద తిరుమలకి. అయినా సరే వాళ్ళ మౌనభావాలు కూడా దెబ్బతినేటట్టు ఇవాళ ఏంటంటే ఈయన చేయటం అనేది చాలా హాస్యాస్పదం. మీరు చూడండి, ఇవాళ ఏంటంటే బిఆర్ నాయుడు టీడీపీ పవిత్రులను కాపాడాల్సింది పోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలాంటి కలంకితుని వెంటేసుకొని తిరగటం అనేది చాలా దురదృష్టంగా మేమందరం కూడా భావిస్తున్నాం. మీరు అందరూ కూడా చూడండి, ఇవాళ రాసలీలలో మరి చేసినటువంటి ఈ బిఆర్ నాయుడిని మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. మన పార్టీ తరఫున ఇవాళ ఏంటంటే మన పార్టీ అనే కాదు, ఇవాళ ఏంటంటే చాలా మంది బయట వాళ్ళు కూడా వచ్చారు, దేవుడి మీద అభిమానం ఉండేవాళ్ళు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. అందరినీ నేను ఒకటే కోరుతున్నా, ఇవాళ మరి 4వ తారీఖున ఇవాళ శనివారం మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడిని ఇవాళ దర్శించడం జరిగింది. దర్శించి దేవుడి ముందు కూడా ఆయన సంగతి చెప్పడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని దేవుడా వెంకటేశ్వర స్వామి నువ్వేంటే ఇటువంటి వ్యక్తుల్ని ఏంటంటే నిజంగా దేవస్థానం చైర్మన్గా ఉంచుకోకూడదు అని చెప్పేసి కోరటం జరిగిందని